సంఘాల్లోకి వస్తుంది. ఏ ఫుడ్ మాట్లాడలేదండి? ఫాస్ట్ ఫుడ్. ఏంటి ఫాస్ట్ ఫుడ్? యూట్యూబ్ని చూసి నలుగురు కాఫీ కొట్టి వాకింగ్ చెప్పడం. ఏమండి, లేదంటే కనుక ఇప్పుడు అన్ని ఏ సిస్టమ్ వచ్చింది. ఏలో నాకు పలానా వారి కోసం మెసేజ్ కావాలని కానీ అది చక్కగా ఒక ప్రసంగం ప్రిపేర్ చేసేస్తుంది. అది తెచ్చుకొని సంఘంలో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి ప్రసంగాలు దైవజనులు చెప్పేవాళ్ళు కొదువైపోతున్నారు. హల్లెలూయా. ఏమండి, వాట్సాప్లో ఎక్కడికక్కడ వందల ప్రసంగాలు వస్తానే ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ ప్రసంగాలు చూసుకొని ఏమండి ఎదురుగుండా పెట్టుకొని వాటి ప్రకారంగా బోధించే ఫాస్ట్ ఫుడ్ సేవకులు ఎక్కువైపోయారు కాబట్టి సంఘాలు ఆరోగ్యవంతంగా ఉండట్లేదు. హల్లెలూయా. నువ్వు రోజు ఫాస్ట్ ఫుడ్ తిను, అల్సర్ వస్తుంది. రోజు ఫాస్ట్ ఫుడ్ తిను, కిడ్నీలు పాడైపోతాయి. రోజు ఫాస్ట్ ఫుడ్ తిను, నీ ఆరోగ్యం పాడైపోతుంది, చెడిపోతుంది, క్యాన్సర్ వస్తుంది. దేవుని బిడ్డలారా, ఫాస్ట్ ఫుడ్ వల్ల నీ శరీరానికే కాదు హాని, సంఘానికి కూడా హాని. ఫాస్ట్ ఫుడ్ సేవకుల వల్ల సంఘం చెదిరిపోతూ ఉంది. సంఘం ఏమండి దేవుని బిడ్డలారా ప్రభు మార్గాల నుంచి తప్పిపోతూ ఉంది. ఎందుకంటే దేవుని ఆలోచనకు బదులు ఎవడో చెప్పిన ఆలోచన పట్టుకొచ్చి సంఘాల్లో బోధించే సేవకులు నేటి దినాల్లో ఎక్కువైపోయారు. స్తోత్రం చెప్తామా? కాబట్టి సంఘాల్లో అభివృద్ధి ఉండట్లేదు. సంఘాల్లో దేవుని యొక్క మహిమ కనబడట్లేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. మందిరాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి, సంఘాలు మందిరాల్లో కనబడట్లేదు. హల్లెలూయా. అలాగే మరికొంతమంది దైవజనులు కేవలం డబ్బు కొరకు మాత్రమే సేవలో ముందుకు నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారికి గొర్రెలు ఒక వ్యాపారం కొరకు వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి నేటి సంఘాలు అనేకమైనవి. అందుకే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు రాయించాడు కదండి, వారు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వు తిని బొచ్చు కప్పుకొందరు కానీ నా గొర్రెల యొక్క కడుపు నింపట్లేదు. వారు ఆకలి చూడట్లేదు, గాయపడిన దానికి కట్టు కట్టట్లేదు, బలహీనంగా ఉన్న దాన్ని బలపరచట్లేదు, కడుపు దిగబడిన దానికి ఆకలితో ఉన్నదానికి ఎవరి మేత మేపట్లేదు, దప్పికి తీర్చట్లేదని ప్రభు మాట్లాడాడు. 10వ వచనంలో ప్రభు అన్నాడు, కాబట్టి నేను వారి మందలను నేను వారి దగ్గర నుంచి తీసివేసి మరొక సేవకుడికి ఇస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేటి కాలంలో అనేక మంది ప్రారంభంలో ఉన్నటువంటి ఉద్యమం వెళ్ళికోల్ది ఉండట్లేదు. ప్రారంభంలో కనబడిన ఆశ సంఘాల్లో దైవజనుల్లో ఉండికోల్ది కనబడట్లేదు. అందుకే సంఘాలు ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నాయి. ఒకప్పుడు వందల మంది కనబడుతున్న సంఘాల్లో నేటి దినాల్లో 10ల సంఖ్యల్లోనికి తగ్గిపోయినాయి సంఘాలు. స్తోత్రం చెప్పండి. చెదిరిపోతా ఉన్నాయి. ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, దైవజనులు మాత్రమే కాదండి, సంఘం కూడా గొర్రెలు కూడా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. పోయినసారి నేను జ్ఞాపకం చేశాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేశాను. 20వ వచనం, కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చేతను. మీరు భుజములతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగం కలిగిన వాటిని పొడిచి చెదరగొట్టెదరు. ఎవరంటే సంఘం కాదండి, విశ్వాసులు. కొవ్వినటువంటి గొర్రెలంట. దేవుని బిడ్డలారా, కడుపు నిండిన విశ్వాసులు వారి యొక్క విధానాల ద్వారా అప్పుడే కొత్తగా వచ్చినటువంటి విశ్వాసులు దేవుని మీద అసహ్యం కలుగుతుంది. వారికి మేత దేవుని తెంచి దీవెన కలగకపోవడానికి కొంతమంది విశ్వాసులు అడ్డుబండలుగా మారిపోతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైన రాయబడి ఉంటుందండి, విశేషముగా 18వ వచనం, మేత మేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకల చేయటం మీకు తాగదా? మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మెయ్యాలా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగాల? స్తోత్రం చెప్పండి. ఇది సంఘస్థుల యొక్క ప్రవర్తన ఎలా ఉందని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అందుకే సంఘాల అభివృద్ధి కలగట్లేదు. అందుకే సంఘాల్లో దీవెన ఉండట్లేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. దైవజనులేమో అలా ఉన్నారు, సంఘమేమో ఇలా ఉంది. దాని కొరకే నేటి సంఘాల్లో ఉద్యమం లేదు, చల్లారిపోతూ ఉన్నాయి, చప్పుబడిపోతూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఏదో పేరుకు వస్తున్నారు, కాసేపు ఉండాలి కదా అన్నట్టు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని కొరకైన ఆశ, వాంఛ, తీక్షణమైన తృష్ణ వారిలో కనబడట్లేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.